దేశానికి యువతే అతిపెద్ద బలమన్నారు బీజేపీ నేత పల్లవి ఫౌండేషన్ చైర్మన్ మల్క కొమరయ్య. యువత తలుచుకుంటే ఎన్నో అద్భుతాలు చేస్తారని చెప్పారు. ప్రధాని మోదీ ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా దుండిగల్ మున్సిపల్ గ్రౌండ్ లో ప్లే ఫర్ మల్కాజ్గిరి క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. దేశంలో 60 ఏళ్లలో లేని క్రీడా వసతులను ఇప్పుడు చూస్తున్నామన్నారు. గల్లీ క్రీడాకారుల్లో తాకి ఉన్న ప్రతిభను వెలికితీసి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే విధంగా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం అయింది. ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ గవర్నమెంట్ మోడీ గారి నాయకత్వంలో ఖేలో ఇండియా అండ్ ఫిట్ ఇండియా అదొక మూమెంట్ లాగా, ఒక విజన్ డాక్యుమెంట్ లాగా తీసుకొచ్చి ఆల్ ఓవర్ ఇండియాలో స్పోర్ట్స్కి అంతకుముందు ఎప్పుడు లేనంత ఇంపార్టెన్స్ ఇస్తూ బడ్జెట్ అలొకేషన్ చేసి ప్లే గ్రౌండ్స్ క్రియేట్ చేయడము, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడము జరిగింది. దీంతో దాని రిజల్ట్స్ ఇప్పుడు మనకు రావడం స్టార్ట్ అయినాయి. రీసెంట్ వరల్డ్ కప్లో కానీ ఏ వరల్డ్ కప్లో కానీ ఏషియన్ గేమ్స్లో కానీ అన్ని క్రీడలలో మనకు పార్టిసిపేషన్ పెరిగింది. మన ప్రైజెస్ కూడా రావడం బాగా పెరిగింది. అయితే ఇప్పుడు మనం ఎకనామీలో ఎట్లా సూపర్ పవర్ కావాలని అనుకుంటున్నామో, ఇప్పుడు అదేవిధంగా స్పోర్ట్స్లో కూడా మనం వన్ ఆఫ్ ది సూపర్ పవర్